ఎందుకంటే తెలంగాణ ప్రస్తావించినటువంటి యొక్క ఏ ఒక్క అంశానికి కూడా చిల్లి గవ్వ కూడా కేంద్రం విధించలేదు. నిన్న కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టాడు. ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఇది డ్రీమ్ బడ్జెట్, ఇది పేద మధ్యతరగతి వాళ్ళ బడ్జెట్ అని చెప్తా ఉన్నారు. నేను సూటిగా అడుగుతున్నాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని, ఇది మీ తెలివి తక్కువదనానికి నిదర్శనము. తెలంగాణ రాష్ట్రానికి నయా పైసా రాని బడ్జెట్, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీ, తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి, ఆయనకు అది డ్రీమ్ బడ్జెట్ అట. ఈ తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. విభజన చట్టాన్ని మొత్తంగా మర్చిపోయినారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ఐఏఎం అడిగినాం, ట్రైబల్ యూనివర్సిటీని అడిగినాం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇంకా అధికారికంగా ఉత్తర్వులు రాలేదు. కొత్తగా పసుపు బోర్డు అని పెట్టారు, దానికి నిధులు లేవు. ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వలేదు. ఒక నవోదయ స్కూల్ లేదు, ఓ సైనిక్ స్కూల్ లేదు, మెడికల్ కాలేజీల ప్రస్తావన లేదు, వరంగల్ ఎయిర్పోర్ట్ ప్రస్తావన లేదు. రాష్ట్రం ఏదో 1,63,000 కోట్లుగా అడిగినట్టున్నారు. అది కూడా 40-45 రోజుల ముందు మరి ఎప్పుడు అడిగినరో ఎందుకు అడిగినరో వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు అడిగినరు, కనీసం వాళ్ళు ప్రస్తావన చేయలేదు. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు నేను చదివినటువంటి అంశాల్లో ఈ ఒక్కదాని ప్రస్తావన లేకపోతే కూడా తెలంగాణకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ఆ బడ్జెట్ డ్రీమ్ బడ్జెట్లా కనబడిందంటే ఇంతకంటే దిగజారినటువంటి, ఇంతకంటే హీనమైనటువంటి, ఇంతకంటే నీచమైనటువంటి మనసుతో ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నాను. మీకు ఎట్లా మనసు వస్తుంది మంత్రులు కొనసాగడానికి? తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లేసి పంపిస్తే ఢిల్లీలో పదవులు కులకడానికి కాదు కదా ప్రజలు ఓట్లేసింది, రాష్ట్ర ప్రయోజనాల కోసము, తెలంగాణ కోసం కొట్లాడాలి కదా. ఈ ఎన్నికల ఈ బడ్జెట్ మధ్యతరగతి బడ్జెట్ కాదు, పేదల బడ్జెట్ కాదు, ఇది బీహార్ ఢిల్లీ ఎలక్షన్ల కోసం వచ్చినటువంటి బడ్జెట్ లాగా దేశమంతా కూడా భావిస్తూ ఉంది. ఏమన్నా అంటే కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు నిన్న, రాష్ట్రాల వారీగా కేటాయింపులు ఉండవండి, ఇది కేంద్ర బడ్జెట్. ఎంత తెలివి తక్కువతనం అంటే ఎన్నిసార్లు ఆత్మవంచన చేసుకుంటారు? రాష్ట్రాల ప్రస్తావన ఉండకపోతే బీహార్కు సంబంధించినటువంటి మఖానా బోర్డు ప్రస్తావన ఎందుకు వస్తుంది? బీహార్కు సంబంధించి వెస్టర్న్ కోషి కెనాల్ అనే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిధుల ప్రస్తావన ఎందుకు వస్తుంది? తెలంగాణలో మామూలు ఎయిర్పోర్టుకు నిధుల ప్రస్తావన రానటువంటి ఒక బడ్జెట్ బీహార్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్కి ఎట్లా ప్రస్తావన తీసుకొస్తుంది? ఎట్లా బీహార్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ప్రస్తావన వస్తుంది? చెప్పాల్సిన అవసరం ఉంది. పక్క రాష్ట్రంలో ఉన్న మంత్రులను చూసైనా బుద్ధి తెచ్చుకోండి. మీకంటే వయసులో వ్యవహారంలో చిన్నవాళ్ళు, ఆ రామ్మోహన్ నాయుడు లేకపోతే ఆ పెమసాని శేఖర్ ఎవరు ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళని చూసైనా బుద్ధి తెచ్చుకోండి. వాళ్ళు కనీసం ఆ పోలవరానికి ఓ 6,000 కోట్ల రూపాయలు తెచ్చుకున్నారు. తెలంగాణ నోట్ల మట్టి కొట్టే విధంగా 41.5 మీటర్లకు పోలవరం ప్రాజెక్ట్ని ఎత్తు పెంచేందుకు కేంద్రం అవకాశం తెచ్చుకున్నారు, వాళ్ళు అనుమతి తెచ్చుకున్నారు. మరి మీకేమైంది? రాగాడిది పోగాడిది తెలంగాణలో సామెత ఉంటుంది. కొద్ది అసంగంగా అనిపించినా కానీ చెప్పాల్సి వస్తుంది, ఆవేదంతో మారాల్సి వస్తుంది. పోవాలి రావాలి, ఏం చేసిందా అంటే ఏదో తీర్థానికి పోయినట్టు పోవాలి రావాలి, ఢిల్లీకి పోవాలి రావాలి, ఎక్కే దిగే ఫ్లైట్ దిగు, ఏం తెచ్చినవరా అంటే ఏం లేదు. పైపెచ్చు వికసిత భారత్లో లక్ష్యాన్ని చేరే విధంగా బయట ఉందని కిషన్ రెడ్డి గారు బీజేపీ నాయకులు చెప్తారు. అసలు వికసిత భారత్ అంటే ఏంటి? వికసిత భారత్ అనేదానికి ఏదైనా ప్రామాణికత ఉందా? దేశ ప్రజల యొక్క తలసరి ఆదాయం కింద ఉంటే ఇది వికసిత భారత్. ఇన్ని కోట్ల ఉద్యోగాలు ఈ సమయానికి వస్తే ఇది వికసిత భారత్. పారిశ్రామిక ఉత్పత్తి ఇంత పెరిగితే ఇది వికసిత భారత్. విదేశీ పెట్టుబడులు ఈ స్థాయిలో వస్తే ఇది వికసిత భారత్. ఇట్లా ఏమైనా ప్రామాణికత ఉందా అని అడుగుతా ఉన్నాను. ఏమీ లేకుండానే రొడ్డకొట్టుడు ఏంద్రా అంటే వికసిత భారత్. ఇక వీళ్ళు ఇట్లాంటి ఏమంటారు ఫ్యాన్సీ డైలాగులు కొడితే అది పట్టుకొని జనం ఓట్లేయాలి. ఇప్పుడు తెలంగాణకు నేను చెప్పిన ఏ అంశాల్లో కూడా ఒక్క అంశం ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రం అనేది
ఎట్లా వికసిత భారత లక్ష్యాన్ని చేరుకుంటుందో కిషన్ రెడ్డి ఢిల్లీ ఆఫీసులలో కాదు హైదరాబాద్ నడువీధుల్లోకి వచ్చి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పు, లేకపోతే నీ చేతగాంతనానికి క్షమాపణ చెప్పు. నీవే కాదు, ఇవాళ 8 మంది తెలంగాణ బీజేపీ ఎంపీలు, 8 మంది నికమ్మ కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, ముక్కు నేలకు రాయాలి. చేతగాని దద్దమ్మలను పార్లమెంటుకు పంపించినటువంటి ఒక బాధ ఇవాళ తెలంగాణ ప్రజలు పడుతూ ఉన్నారు. పక్క రాష్ట్రం ఇరిగేషన్ ప్రాజెక్టుకు నీళ్ళు పైసలు వస్తాయి, బీహార్కి పైసలు వస్తాయి, ఢిల్లీకి పైసలు వస్తాయి, ఇంకో దగ్గరికి పైసలు వస్తాయి, కానీ తెలంగాణకు పైసలు రావు. మరి మీరు ఢిల్లీ పోయి ఏ గాడిదలు కాస్తున్నారో చెప్పాల్సిన అవసరం బీజేపీ నాయకులు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. చేతనైతే చాలాసార్లు నేను చూస్తా బీజేపీ నాయకులు కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ రేపు కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని తిట్టుడు, బీజేపీ వాళ్ళు దానికి వంతబాడు, లేకపోతే పనికిరాని అంశాల మీద సదస్సులు చర్చలు పెట్టుడు. మీకు చేతనైతే తెలంగాణ రాష్ట్రానికి ఈ బడ్జెట్లో ఏం సాధించిందో 10 ఉమ్మడి జిల్లా కేంద్రాలలో ప్రెస్ మీట్లు పెట్టి చెప్పండి, ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. ఇంత చిత్తశుద్ధి లేని, కమిట్మెంట్ లేని, క్లారిటీ లేని చెత్త ఎంపీలను తెలంగాణ రాష్ట్రం ఎన్నుకుందని చెప్పి ఇవాళ ప్రజలు బాధపడుతూ ఉన్నారు. ఇవాళ గత 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు కూడా అనేక సార్లు ఈ అంశాల మీద కేసీఆర్ గారి ప్రభుత్వం, మంత్రులు హరీష్ రావు గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, నిరంజన్ రెడ్డి గారు కానివ్వండి, ప్రశాంత్ రెడ్డి గారు కానివ్వండి, మిగతా అందరూ కూడా అనేక అంశాలకు సంబంధించి కేంద్రం చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగినాం. ఏ ఒక్క ప్రాజెక్టు ఇవ్వలేదు. వెనకబడిన ప్రాంతాల నిధులు ఇవాళకి 1800 కోట్లు పెండింగ్ ఉన్నాయి. బహుశా వీళ్ళు కూడా మనం అడిగినట్టున్నారు దాన్ని కంటిన్యూ చేయమని, దాని ప్రస్తావననే లేదు. ఈ విషయాన్ని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న నేను చూసిన కిషన్ రెడ్డి గారును బండి సంజయ్ కుమార్ గారు బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు కాదు కానీ ఈ బీజేపీ ఎంపీలు బల్లలు జరుస్తున్నారు బాగా. నేను అనుకున్న బల్లలు బాగా జరుస్తున్నారంటే మనకు కూడా నిధులు వచ్చినాయో తెలంగాణ, కానీ తెల్లారి పేపర్ చూస్తే లేదా మొత్తం అయిపోయిన తర్వాత డీటెయిల్స్ చూస్తే కూడా దాని 90 పైసల లాభం తెలంగాణకు లేదు. మరి మీరు బల్లలు ఎందుకు జరుస్తున్నారు? అర్థమైంది అదేనరా, నిర్మలా సీతారామన్ గారి ప్రసంగం ఆంగ్లంలో ఉంటుంది, మరి అర్థమై బల్లలు దర్శిందా? పోనీ నార్త్ ఇండియా వాళ్ళు బల్లలు దర్శింది కాబట్టి బల్లలు జరగకపోతే మనం మంత్రి పదవులు పోతాయని మీరు కూడా బల్లలు దర్శిందా? ఎందుకు బల్లలు దర్శిండ్రు? ఇంత చేతగాంతనంగా ఇంత నిసుగుగా ఎందుకుంటున్నారు? ఆత్మవంచంతో, ఆత్మహీనంతో, ఆత్మగౌరవం లేకుండా ఎందుకు బతుకుతున్నారు? దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టు, వాన పడ్డట్టు ఎన్నిసార్లు రాష్ట్రం నుంచి మాట్లాడినా రూపాయి రాకున్నా కానీ వీడికి వచ్చి వేషాలు మార్చుకొని తిరుగుతున్నారు. మీకు ఎట్లా మనసు వస్తుందని చెప్పేసి కూడా నేను తెలంగాణ ప్రజల పక్షాన మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఈ కేంద్ర బడ్జెట్ ఎట్లుందంటే, సరే తలకోటి చెప్పినారు కానీ ఒక కమర్షియల్ ఫార్ములా సినిమా అంటారు, మీకు అందరికీ తెలిసి ఉండాలి. మన దగ్గర కమర్షియల్ ఫార్ములా సినిమా ఏంటంటే హీరో గారి ఎంట్రీ, ఓ సాంగు, ఓ ఫైటు, మధ్యలో 4 కామెడీ సీన్లు, మధ్యలో ఒక ఐటమ్ సాంగు, లాస్ట్కో క్లైమాక్స్, సినిమా అయిపోయింది. ఇట్లనే ప్రతిసారి బడ్జెట్ పెట్టినప్పుడు ఫ్యాన్సీ డైలాగ్స్, ఒక్కొక్కసారి ఒక్కొక్క కొత్త స్కీమ్ వస్తుంది. అది వచ్చి ఎవరిని బాగు చేసిందో మనమే చూడలే. వికసిత భారత్ అంతకుముందు సబ్కా సాత్ సబ్కా వికాస్, ఆ తర్వాత సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్, తర్వాత వికసిత భారత్. ఇప్పుడు నిన్న పెట్టిండ్రు మళ్ళా ప్రధాన PM ధన్య కృషి సంచయ యోజన పెట్టిండ్రు. దాంట్లో 1,15,00,000 మంది రైతులు బాగుపడుతుంటారు. మళ్ళీ వచ్చే సంవత్సరం మీరు అడగండి, నిజంగా 1,10,00,000 మంది రైతులు బాగుపడరా అంటే లెక్క ఉండదు, పత్రం ఉండదు. అంటే స్టేట్మెంట్లు, నినాదాలు ఎక్కువ వాళ్ళు ఇవ్వాలి, నినాదాలు ఫుల్, నిర్వహణ నిల్. అట్లా ఈ కేంద్ర బడ్జెట్ మనకి ప్రతిసారి కనబడతా ఉంది. పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారు. తెలంగాణకు జరిగే అన్యాయం ఎట్లాగో జరిగింది. పోనీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రంగాల యొక్క ప్రస్తావన సరిగ్గా ఉందంటే కీలకమైనటువంటి వ్యవసాయ రంగానికి కానివ్వండి, విద్యారంగానికి కానివ్వండి, హెల్త్ రంగానికి కానివ్వండి, అన్ని కేటాయింపులు తగ్గించుకుంటూ పోతా ఉన్నారు. సంక్షేమ రంగాలకు కేటాయింపులు తగ్గించుకుంటూ పోతా ఉన్నారు. ఇవాళ ఏదైతే పెట్టుబడి వ్యయం మీరు పెడతా ఉన్నారో అవన్నీ కూడా మీ క్రోనీ క్యాపిటలిస్టులకు, మీరు ఎంకరేజ్ చేస్తున్నటువంటి బడా పారిశ్రామికవేత్తలకే న్యాయం జరుగుతుంది తప్పితే చిన్న తరహా పారిశ్రామికవేత్తలకు ఈ కేంద్ర బడ్జెట్లు ఏమాత్రం సాయం చేస్తలేవనే విషయాన్ని మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ ఇంకొక విషయం ప్రస్తావన చేయాలి. తెలంగాణకు సంబంధించి 10 ఏళ్ల క్రితము 2019 అనుకుంటా ఒక ఆయన 14లో 19లో
మన ధర్మపురి అరవింద్ గారు అని ఎంపీ అప్పుడు బాండ్ పేపర్ రాసిచ్చాడు పసుపు బోర్డు అని. అనంగా నిన్న మొన్న ఆ పసుపు బోర్డును ఒకటి ప్రకటించారు. సరే నిన్న ఆయన కూడా బల్లలు తెరుస్తున్నాడు. అది ఈయన బల్లలు తెరుస్తుంది కదా, మరి పసుపు బోర్డుకు బాగా పైసలు వచ్చినాయని చెప్పేసి మేము అనుకోని తెల్లారి పేపర్ చూద్దాం కదా, ఆ డీటెయిల్స్ చూస్తే స్పైసెస్ బోర్డుకి పైసలు వచ్చినాయి, టీ బోర్డుకు పైసలు వచ్చినాయి, కాఫీ బోర్డుకు పైసలు వచ్చినాయి, ఇంకేదో బోర్డు ఒకటి ఉన్నది రబ్బర్ బోర్డు, దానికి పైసలు వచ్చినాయి. మేము ఎన్ని పేపర్లు తిరిగేస్తే ఈ తెలంగాణలో పెట్టినటువంటి పసుపు బోర్డుకి పైసలు రాలేదు. మరి ఏం చేస్తున్నారు వీళ్ళు? గొప్పగా దానికో చైర్మన్ పెట్టుకున్నారు, పర్వాలేదు తెలంగాణ ఏదో న్యాయం జరుగుతాం అనుకున్నాం. అంటే బాండ్ పేపర్ ఇచ్చిన 10 ఏళ్లకు పసుపు బోర్డు వస్తే నిధులు రావడానికి మళ్ళీ 10 ఏళ్ళు కావాలన్నా? ఇంత చిత్తశుద్ధి లేని తెలంగాణ ప్రజల్ని మోసం చేసే ప్రకటనలను ఇచ్చినందుకు ఇవాళ ఉన్నటువంటి బీజేపీ నాయకులు సిగ్గుపడాలి. ఈ విషయాన్ని ప్రజలు ఆలోచించాలి. ప్రధానంగా ఇవాళ హైదరాబాద్ నగరం విశ్వనగరంగా ఎదుగుతోంది. కేసీఆర్ గారి 10 ఏళ్ల కాలంలో హైదరాబాద్ నగరం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. ఎస్ఆర్డిపి కింద రోడ్లు కానివ్వండి, ఫ్లైఓవర్లు కానివ్వండి, ఎస్ఎన్డిపి కింద నాలాల ఆధునీకరణ కానివ్వండి, ఐటీ సెక్టర్ అభివృద్ధి కానివ్వండి, నగరం చుట్టూతా ఉన్నటువంటి ఒక పారిశ్రామిక వాడల్ని డెవలప్మెంట్ చేయడం కానివ్వండి, మంచినీటి వ్యవస్థను వృద్ధి చేయడం కానివ్వండి, పవర్ సెక్టర్ డెవలప్మెంట్ కానివ్వండి, మీరు ఏ సెక్టర్ తీసుకున్నా హైదరాబాద్ నగరం ఇంక్లూడింగ్ రియల్ ఎస్టేట్ రంగం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. అనేకమైనటువంటి అంతర్జాతీయ జాతీయ సంస్థలకు ఇక్కడ వేదిక అయింది, పరిశ్రమలకు హబ్ అయింది, స్టార్టప్స్కి హబ్ అయింది. అట్లాంటి నగరం అభివృద్ధి చెందడం కోసము గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా ఎస్ఎన్డిపి కోసం కానివ్వండి, ఎస్ఆర్డిపి కోసం కానివ్వండి, లేకపోతే ఫార్మాసిటీ కోసం కానివ్వండి, డిఫెన్స్ కారిడార్ కోసం కానివ్వండి, జైరాబాద్ నిమ్స్ కోసం కానివ్వండి, ఐటీఆర్ పునరుద్ధరించడం కానివ్వండి, అనేక అంశాలకు సంబంధించి వినతి పత్రాలు ఇచ్చినాం. వాటి కొనసాగింపుగా ఈ ప్రభుత్వం కూడా 1-2 యాడ్ చేసి ఇచ్చినట్టున్నారు. ఏ ఒక్కటి కూడా నేను ఎందుకు పదే ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రిని ప్రశ్నిస్తున్నా అంటే, హైదరాబాద్ నగరంలో సగంగా ఉన్నటువంటి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కేబినెట్ మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన ఆయనే మొత్తం దక్షిణ భారతదేశం కాదు వాళ్ళ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ నగరానికి నయా పైసా తీసుకురాకపోతే, ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్స్కి ₹1 తీసుకురాకపోతే మిమ్మల్ని ఏమని ప్రశ్నించాలి? ఇంకా హైదరాబాద్ నగరంలో మేము రేపు పొద్దున జెండా పాడుతాం, జిహెచ్ఎంసీలో మేయర్ బీజేపీ వస్తుంది, లేదా రాష్ట్రంలో జెండా పాడుతాం అని సొల్లు మాటలు చెప్తా ఉంటారు. రాష్ట్రానికి కానీ హైదరాబాద్ నగరానికి కానీ నయా పైసా తీసుకురానటువంటి బీజేపీ నాయకులకు ఇక్కడ ప్రజల ముందుకు రేపు పొద్దున ఏ ముఖం పెట్టుకొని పోతారనే విషయం కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా. రాజకీయాల తర్వాత మరి తెలంగాణ అభివృద్ధి చెందాలి కదా. ఇక్కడ ఇప్పుడు నేను చెప్తున్నటువంటి అనేక ప్రాజెక్టులకు, యూనివర్సిటీలకు, లేకపోతే మెట్రో రైలుకి, వీటన్నిటికీ డబ్బులు వస్తేనే కదా హైదరాబాద్ నగరం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ పారిశ్రామికంగా, సామాజికంగా, ఆర్థికంగా అందరికి అవకాశాలు వచ్చే విధంగా, ఉపాధి కల్పన పరంగా, రియల్ ఎస్టేట్ పరంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది కదా. ఎందుకు తెలంగాణ అంటే చిన్న చూపు? ఎందుకు దక్షిణాది రాష్ట్రాలంటే చిన్న చూపు? తెలంగాణ రాష్ట్రం భారతదేశం యొక్క జీడిపిలో 5.1% ఉంది. ఇక్కడ మనం అన్ని సామాజిక అభివృద్ధి సూచికలు బ్రహ్మాండంగా ఉన్నాం. తలసరి ఆదాయం నెంబర్ 1గా ఉన్నాం, తలసరి విద్యుత్ వినియోగం నెంబర్ 1గా ఉన్నాం. అన్ని రంగాల్లో బ్రహ్మాండమైన ప్రగతి సాధించి దేశానికి సరైన పద్ధతిలో తోడ్పాటును అందిస్తున్నాం. పెర్ఫార్మింగ్ స్టేట్గా ఉన్నాం, డిసిప్లిన్గా ఉన్నాం. అందుకని చెప్పేసి తెలంగాణకు శిక్ష వేస్తున్నారా? ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ కేంద్ర మంత్రులు చెప్పాలి. ఇంత బాధ్యతారహితంగా నేను చూసినాను. నిర్మలా సీతారామన్ గారి యొక్క ప్రసంగాలు ఒకసారి మనందరం గమనిస్తే, తొలిసారి ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు 2.5 గంటలు మాట్లాడారు. ఆ తర్వాత చూస్తే 3 గంటలు మాట్లాడారు ఒకసారి. నిన్నటి ప్రసంగం చూస్తే తగ్గి 74 నిమిషాలు మాట్లాడారు. 74 నిమిషాలు అంటే 1:14 నిమిషాలు. నాకు తెలిసి కొన్ని రోజులు ఇంకొక 2 సంవత్సరాల తర్వాత పోతే ఇక చూడండి బడ్జెట్ మీ ఇష్టం ఉంటే చూసుకోండి, కష్టం ఉంటే మీటింగ్ పోరని చెప్పి టేబుల్ మీద వేసిపోతారేమో. అంటే అంత అధ్వానంగా, అంత కమిట్మెంట్ లేకుండా రాష్ట్రాల అవసరాలు, రాష్ట్రాల యొక్క అవసరాలను గౌరవిస్తూ వాళ్ళు ప్రస్తావించిన అంశాలను మినిమం మాట్లాడకుండా వాళ్ళకి ఇష్టమున్న రాష్ట్రాలకు మేలు చేస్తూ కొనసాగినటువంటి ఏకైక బడ్జెట్ నిర్మలా సీతారామన్ బడ్జెట్. ఇంకా పైపెచ్చు ఆ ఒక్క ఐటీ, పర్సనల్ ఐటీకి సంబంధించి మినహాయింపులు ఇచ్చి దేశానంతా బాగు చేసినట్టు.
దాంట్లో వాస్తవానికి వచ్చింది ఏమయ్యా అంటే ఆ 4 లక్షల రూపాయల వరకు ఉన్న మినహాయింపే. మిగతా వాటికి 100 లెక్కలు ఉన్నాయి. అవి రేపు పొద్దున ప్రజలకు గమనంలోకి వస్తాయి. మధ్యతరగతి బడ్జెట్ ఇది ఒక ఫార్స్. ఈ బడ్జెట్ మధ్యతరగతి బడ్జెట్ అంటే ఫార్స్. ఇది మీరు పెట్టిన అనేకమైనటువంటి విధానాలు మీ యొక్క క్రోనీ క్యాపిటలిస్టులకు మీరు ఎవరినైతే రోజు ప్రోత్సహిస్తున్నారో ఆ పెట్టుబడిదారులకి మనకు వచ్చే బడ్జెట్ ఉంది ఇది. కాబట్టి నేను చివరిగా చెప్పేది ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఈ మొత్తం అంశాన్ని ముఖ్యం చేయాలంటే మరొకసారి తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపించింది, నష్టం చేసింది, వివక్ష చూపించింది. తెలంగాణ బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు నిధులు లేవడంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందినారు. అనేక అంశాలు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు చెప్పారు, నేను మోదీ గారిని బడే బాయ్ అంట, నాకు రేపు పొద్దున బడ్జెట్ రాగానే ఆయన బడా షేర్ ఇస్తారని చెప్పాడు. ఒక్క అంశం, రీజనల్ రింగ్ రోడ్ అంశం, రేడియల్ రోడ్స్ అంశం, మెట్రో ఫేజ్ 2, హైదరాబాద్ సివరేజ్ మాస్టర్ ప్లాన్, గ్రీన్ఫీల్డ్ హైవే, ఎంఆర్డిపి, గోదావరి, మూసీ, ఇవన్నీ కొన్ని ఈ ప్రభుత్వం ఇచ్చిన విషయం చెప్తున్నాను. ఏదైనా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కదా, ఒక్కదానికి 50 పైసలు లేదు. ఎంత నిస్సిగ్గుగా మాడతారంటే చివరిగా మీకు ఈ ఇద్దరు మంత్రులు కూడా దద్దమ్మలు, చిన్నగాని వాళ్ళు, కిషన్ రెడ్డి కానీ సంజయ్ కానీ, వాళ్ళకి అవగాహన లేదు. అసలు ఆ బడ్జెట్ కూర్పులో వీళ్ళని ఎవరైనా అడిగినట్టు కూడా నాకు అనిపించదు. నిన్న ఎవరో చెప్తా ఉండే దగ్గర ఎవరన్నా పోయి అడిగినరా అంటే ఎవరు అడుగుతారండి? ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి నీ 8 మంది ఎంపీలను నీతో సహా, లేకపోతే కాంగ్రెస్ ఎంపీలను, ఆ ఎంఐఎం ఎంపీని, రాష్ట్రం కదా ఇది, నీ దగ్గరికి వేసిన 8 మంది ఎమ్మెల్యేలను పట్టుకపోయి ఓ దరఖాస్తు రాసి ఇచ్చినావా నరేంద్ర మోడీ గారికి? నిర్మలా సీతారామన్ కలిసినావా? మీకు ఎంతసేపటికి ఎవరికైనా అవార్డులు వస్తే వాళ్ళతో మనకు అవసరం అనుకుంటుంటే వాళ్ళు మోగడుకోక ముందే పోయి శాలువలు కప్పాలి, పక్క రాష్ట్రానికి వస్తే సపట్లు కొట్టాలి. కానీ మనకు రాలేదనేటువంటి ఒక బాధ మీకు కనపడదు కదా. నేను వీళ్ళ యొక్క అవగాహన లేపుతానికి మీకు ఒక చిన్న వీడియో చెప్పి చూపించి ఇది క్లోజ్ చేస్తాను. ఇప్పుడు బండి సంజయ్ అంటే ఒక కేంద్ర మంత్రి ఇక్కడ, అంటే వాళ్ళని ప్రస్తావించేది చెప్పాలని కాదు, ఎంత అవగాహన రావచ్చామంటే ఇది వినాలి సోదరులు. ఇగో ఈ పసుపు బోర్డు స్టార్ట్ అయినప్పుడు అది అసలు ఎంత కఠినంగా స్టార్ట్ చేశారంటే కేంద్ర మంత్రి, నిజామాబాద్ ఎంపీ ఇద్దరే. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పిలుపు లేదు, ముఖ్య పార్టీలకు పిలుపు లేదు, గతంలో రిప్రజెంట్ చేసిన వాళ్ళకి పిలుపు లేదు. ఇక పోయి ఇక్కడ చైర్మన్ అయిన పలగంగా రెడ్డి గారు ఉన్నారు, ఆయన పోయి వాణిజ్య భవన్లో ఆఫీస్ ఓపెన్ చేస్తే కేంద్ర మంత్రి రాలే, అంటే వాణి బేసిక్గా పీయూష్ గోయల్ రావాలి, ఆ కన్సర్న్ మంత్రి, ఆయన రాలే. రాష్ట్రానికి పోయిన మంత్రులు ఉన్నారు, వాళ్ళు పోయినరా, వాళ్ళు పోలే. ఎంపీలు పోయినరా, వాళ్ళు పోలే. మరి కేంద్ర ప్రభుత్వ అధికారులు వచ్చిందా, వాళ్ళు రాలే. పోనీ ఇప్పుడు ఆ ప్రాంత ఎమ్మెల్యేలు కొంతమంది ఆరుమూరు ఆయన, ఆదిలాబాద్ ఆయన, ఆ ప్రాంత పసుపు ఎక్కువ ఉందనుకుంటే వాళ్ళు ఎవరు పోలే. అంటే ఏంది? వాస్తవానికి మీకు చిత్తశుద్ధి లేదు. ఏదో పేపర్ రాసిండ్రు, ఆడ పడేసిండ్రు, చైర్మన్ చేసిండ్రు, అయ్యేది లేదు. దాంట్లో నిధులు లేవు. ఇక చూడండి బండి మంచి సంజయ్ స్టేట్మెంటు, ఆ రోజు వాళ్ళు ఒక జూమ్ మీటింగ్ పెట్టుకొని స్టార్ట్ చేసిండ్రు. జూమ్ మీటింగ్ పెట్టి బోర్డు స్టార్ట్ చేస్తే ఇక చూడండి వస్తలేదా? ఇప్పుడు మళ్ళా పెడతా. ఈ పసుపు బోర్డుకు కేంద్రంలో ప్రత్యేకంగా బడ్జెట్ కూడా కేటాయించే అవకాశం ఉంది. కాబట్టి ధరల స్థిరీకరణ నిధి కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఈ పసుపు బోర్డుకు కేంద్రంలో ప్రత్యేకంగా బడ్జెట్ కూడా కేటాయించే అవకాశం ఉంది. కాబట్టి ధరల స్థిరీకరణ నిధి కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఎవడో రాసిచ్చిండి అది అవగాహన లేదు ముచ్చట, అందరికి ఎరికైంది. అంటే ఎంత నిస్సిగ్గుగా మరి వాళ్ళు అడగాలి కదా, వాళ్ళు చెప్పారు కదా, మరి వాళ్ళు చెప్పాలి కదా. నేను అందుకనే ట్వీట్ రూపంలో కూడా చెప్పినాయాలి. ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నా, పసుపు బోర్డుకు 50 పైసలు ఎందుకు ఇవ్వలేదు, తెలంగాణ పైన ఎట్లా మోసం చేస్తా కూడా రేపు చెప్పాలి. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కన్ను తెరిచి అట్లీస్ట్ ఫర్దర్ ప్రాసెస్లోనైనా కానీ కేంద్రం నార్మల్గా ఉన్నటువంటి అన్ని కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి డబ్బులు కొంత వస్తాయండి. ప్రత్యేకంగా మన రాష్ట్రానికి అయితే ఏమీ చేయలే. ఇలా పోలవరం కూడా 41.5 మీటర్స్కు ఎత్తుగా 38 మీటర్స్ ఏమి ఉండే. అప్పటికే మనకు ముంపు కథాకరకన భద్రాచలంలో పెద్ద పంచాయతీ ఇవన్నీ ఇబ్బందులు ఉండే. ఇప్పుడు 41.5 మీటర్లకు మీరు ఎత్తు పెంచుకుంటే మరి పరిస్థితి ఏం కావాలో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళ్ళు తెరిచి
దాన్ని కూడా పూర్తి స్థాయిలో అడ్రస్ చేయాలి. ఇప్పటికే గోదావరి బనకచెర్లని నీళ్లు గుంజుకపోయే ప్రయత్నం చేస్తుంటే దాని గురించి కూడా మాట్లాడతలేరు, కృష్ణావాడ గురించి మాట్లాడలేరు. టాపిక్ వేరైతుంది కానీ చెప్తున్నాను, దీన్ని కూడా కొద్దిగా తీసుకోవాలి. ఇప్పటికైనా కేంద్రం తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టుల మీద సవత్తల ప్రేమ కాకుండా ఇక్కడ ప్రజల డిమాండ్లకు అనుగుణంగా వీటిని నెరవేర్చాలి. ఇక్కడ బీజేపీ ఎంపీలు, ఇక్కడ ఇద్దరు కేంద్ర మంత్రులు, మీకు ఏమైనా సోయి ఉంటే, తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉంటే, మీకు ఓట్లు వేసినటువంటి ప్రజల పట్ల మీకు ఏమైనా కనీసమైనటువంటి ప్రేమ ఉంటే, ఆత్మగౌరవం ఉంటే, విభజన చట్టంలోని హామీలతో పాటు అనేకమైన అంశాలని కేంద్రం ముందు ఉంచడం, వాటిని వివిధ